హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి తూర్పుగోదావరి స్టైల్లో చేస్తున్నాను. నేను క్యారెట్లు 2 తీసుకున్నాను. క్యారెట్ బంగాళదుంప కర్రీ చేస్తున్నాను నేను. అలాగే పూరీ కూడా చేస్తున్నాను. 2 క్యారెట్లు, 4 ఉల్లిపాయలు, 1 బంగాళదుంప, 2 పచ్చిమిరకాయలు, 1 టమాటా పెద్దది తీసుకోవాలి. కరివేపాకు 2 రబ్బలు కరివేపాకు తీసుకున్నాను నేను. ఇవి తూర్పుగోదావరి స్టైల్లో పూరీ చేస్తున్నాను. క్యారెట్ బంగాళదుంప కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇవి నేను బంగాళదుంపలో చెక్కేసి తొక్క తీసేసి క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నేను ఉడకబెడుతున్నాను, బాయిల్ చేస్తున్నానండి. లైట్గా పసుపు వేసాను, లైట్గా సాల్ట్. ఇవి ముందుగానే ఉడకబెట్టేసుకోవాలి, లైట్గా ఉడకాలి. బౌల్ తీసుకుని శనగపిండి కప్పు తీసుకున్నాను. ఇది రెడ్ కప్పు ఉంది కదా, కప్పుడు శనగపిండి తీసుకున్నాను. అదే కప్పుతో 1 వాటర్ నీళ్ళు వేయాలి. ముందుగా ఎక్కువ వేసుకోకూడదు, ఇది మొత్తం మనకి ఉండల కింద పట్టేస్తుంది కదా. ముందు కలుపుకొని ఉండలేకుండా కలుపుకోవాలండి. మొత్తం ఇదంతా ప్రాసెస్ అంతా మనం ఉండలేకోకుండా మొత్తం కలిపేసుకోవాలి శనగపిండి. రెండు కప్పులు, ఒక కప్పు శనగపిండి, 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. అంతే చాలండి. వేసుకోవాలంటే కొంచెం గిన్నె కడిగిన తర్వాత వేసుకోవచ్చు వాటర్ లైట్గాను. ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ నీళ్ళుగా అయిపోతుంది కదా. సాల్ట్, లైట్గా సాల్ట్ వేసాను. చూస్తున్నానండి సరిపోయిందో లేదో సాల్ట్ అని. సరిపోలేదు, మళ్ళీ కొంచెం వేసాను. అంటే బాగా ఎక్కువ వేసేసుకోకూడదు. బంగాళదుంప క్యారెట్లో కూడా వేసాను కదా లైట్గా సాల్ట్. ఇవి ఉడికిపోయాయి చూడండి. క్యారెట్ ముక్కలు ఇలాగ ఉడకాలి. బంగాళదుంప కూడా ఇలా ఉడకాలండి. శనగపిండి నేను ఉల్లిపాయలు కట్ చేసేసాను. పచ్చిమిరకాయలు ఇలా పొడవుగా చీల్చుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేయాలి. కరివేపాకు కడిగేసి నీట్గా పక్కన పెట్టాను. టమాటా ఇలాగ ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇవి వేసుకోవాలండి ప్రాసెస్. గిన్నె పెట్టాను. వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. ఇందులోకి తాలింపులండి. పచ్చిశనగపప్పు, సాయపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, వాము, వెండిమిరకాయలు 3 తీసుకున్నాను నేను. ఇవి పచ్చిశనగపప్పు వేసేస్తున్నాను ముందుగానే. జీలకర్ర ఇవి వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. వాము, వెండిమిరకాయలు కూడా వేసాను. అంటే వెండిమిరకాయలు ముందుగా వేస్తే మాడిపోతాయి కదా, అందుకని మనం లాస్ట్లో వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరకాయలు పొడవుగా చీల్చుకోవాలి. పచ్చిమిరకాయలు అంటే పొడవుగా కాదు, అడ్డంగా పొడవుగా చీల్చుకోవాలి.
లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటీలు వేసుకోవాలి. ఒకటి ఒకటి వేసుకోవాలండి, ఒక్కసారి అన్నీ వేసేసుకోకూడదు. నేను ఎలాగ చూపిస్తున్నానో అలాగే వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసేసుకుంటే మనకి టేస్ట్ అన్నది రాదు. లైట్గా సాల్టు ఎక్కువ వేయకూడదు, అంటే మనం శనగపిండిలో కలిపాము ముందుగానే. క్యారెట్ బంగాళదుంపలో కొద్దిగా వేసాం కాబట్టి లైట్గా సాల్టు. చిన్న స్పూనుడు ఈ స్పూన్తో పసుపు వేసుకున్నాను. బాగా కలుపుకుందాం. ఇలా మగ్గనిచ్చుకోవాలి లైట్గాను. మనం ఏమి ప్లేట్ పెట్టక్కర్లేదు, ఓన్లీ ఉల్లిపాయలు ఇవే కదా టమాటీ. ఇప్పుడు మన క్యారెట్ బంగాళదుంప ఆల్రెడీ ఉడికిపోయాయి కదా లైట్గాను. ఇప్పుడు వేసేసుకోవాలి. ఎక్కువ మెత్తగా అయిపోకూడదు, బాగా మెత్తగా అయిపోకూడదు. చూసారు కదా ఇందాక ఎలా చూపించాను అలాగ అవ్వాలి బంగాళదుంప క్యారెట్ను. ఇలాగ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటే చాలా బాగుంటుంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో చేసుకుంటారు ఇలాగ. ఈస్ట్ గోదావరి వెస్ట్ అన్నీ చక్కగా చేసుకుంటారు. ఈస్ట్ గోదావరి స్టైల్ చేస్తున్నాను నేను. ఇప్పుడు శనగపిండి వేసేసుకోవాలి. మనం శనగపిండి వేసిన తర్వాత అసలు ఆపకూడదు, మనం ఇలా కలుపుతూనే ఉండాలి గట్టుమడి వరకు. ఎందుకంటే శనగపిండి కదా మనకి గిన్నెని అడ్డుకుపోతుందండి కింద. లైట్గా గిన్నె కడిగేసి వాటర్ వేస్తున్నాను నేను. ఇవి కలుపుతూనే ఉండాలి. మనము ఇలాగ ఆపామంటే మొత్తం కింద అండిపోయి కిందదేమో గట్టిగా వచ్చేస్తుంది, పైదేమో నీళ్ళ కింద ఉండిపోతుంది, మాడిపోతుంది గిన్నె. అందుకనే మనం కలుపుకోవాలి గట్టుమండి వరకు. ఇంకా వాటర్గానే ఉంది. ఇప్పుడు చూడండి మనకి గట్టి తిరగదు. మనం తిప్పేటప్పుడు మనకి బరువెక్కుతుంది చేతికి, గట్టి అంటే గట్టి మడిపోతుంది అన్నది అర్థం. ఇలా రావాలి. అయిపోయిందండి, ఇంకా ఇలాగ వస్తే అయిపోయింది. బాగా గట్టిగా అయిపోకూడదు, లైట్కి ఇలాగ ఉండాలి కర్రీ. అయిపోయింది. ఇంకా ఇది పక్కన పెట్టేసి మనకి పూరీకి ప్రాసెస్ చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గ్లాస్ మైదా, చపాతీ పిండి వేస్తున్నానండి అదే గ్లాస్తో. రెండు గ్లాసులు చపాతీ పిండి, ఒక గ్లాస్ మైదా, 2 గ్లాసు చపాతీ పిండి వేస్తున్నాను. ఇది బొంబాయి రవ్వ, చిన్న కప్పుడు వేసాను నేను బొంబాయి రవ్వ. సాల్టు లైట్గా, ఎక్కువ వేసుకోకూడదు చపాతీలో.
స్పూనుడు పంచదార, ఇవంతా బాగా ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బొంబాయి రవ్వ, పంచదార, సాల్ట్, మైదా, చపాతీ పిండి, కప్పుడు ఆయిల్ వేస్తున్నాను. చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం వాటర్లో తెచ్చుకొని అవి చేసి కానీ ఇబ్బంది పడుకోకుండా మనం ఇంట్లో వాటర్లో చేసే స్టైల్లో చేస్తున్నాను నేను. అలా చేసేసుకోవచ్చు. బాగా రఫ్ చేసుకోవాలి, అంటే ఆయిల్ వేసాను కదా. వాటర్ వేస్తున్నానండి. మనకంటే లైట్గా కొత్త కింద వేసుకోకూడదు, అంటే మనకి పిండి ఎలాగ సరిపోతుంది అలా వేసుకోవాలి. మనము వేసుకుంటా కొలుసుకుంటూ ఉండాలి వాటర్ అన్నది, ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇది ఇలాగ వచ్చింది, ఇలాగ వచ్చేలా చేసుకోవాలి. అప్పుడు రఫ్ చేయాలి బాగా. ఇలా కలిపి తీసుకొస్తానండి నేను. కలిపి తీసిన తర్వాత నేను ఒక పావు గంట తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను. చూడండి, చేతికి కూడా అంటుకోవట్లేదు. ఇలా ఉండ కింద రావాలి మనకి. చేతికి అంటుకోవట్లేదు చూడండి. ఇలా వండొచ్చిన తర్వాత మనం చపాతీ ఇలా ఆయిల్ ఒక దాంట్లో స్పూన్తో ఆయిల్ వేసుకోవాలి. మనకి చపాతీ కర్ర అక్కర్లొద్దు, మన చేతితోటే మనకి అరిసెలాగా ఒత్తేసుకోవాలి. నేను కళాయి పెట్టాను కదా, కళాయిలో ఆయిల్ పోస్తున్నాను. ఇలా మన చేతితోటే రఫ్ చేసేసుకోవచ్చు. మనకి కర్ర అక్కర్లొద్దు, ఆయిల్ వేసుకుని చేతితో చేసేసుకోవచ్చు. ఇలా ఎలాగో ఉబ్బు పోతున్నాయి చూడండి, ముందుగానే బుడగలు వస్తున్నాయి. ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత మనం పూరి వేసుకోవాలి. ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత ఇవి వేయండి. ఆయిల్ ఎలా పొంగుతుందో చూడండి. వీటెక్కకుండా పూరి వేయకూడదు, ఆయిల్ వీటెక్కిన తర్వాత వేసుకోవాలి. సైడ్లు ఇలాగ అనుకోవాలి, మనకు సైడ్లు కాలాలి కదా. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలి పూరి. మళ్ళీ వండ చేసుకోవాలి. ఇలా చేతితోటే ఒత్తేసుకోవాలి పూరి. మళ్ళీ చక్కగా రౌండ్గా వచ్చేస్తుంది ఆయిల్తో వేసుకుని. ఎలాగొచ్చింది చూడండి పూరి.
నేను ఒక్కదాన్ని వేసుకుంటున్నాను కదా, అందుకని పూరి తీసేసిన తర్వాత మంటను నేను తగ్గించేసి మళ్ళీ హైలో పెట్టుకుని మంట ఎక్కువ పెట్టి మళ్ళీ వేస్తున్నాను. అంటే ఒక్కలే ఉన్న తర్వాత తొందరగా తీయలేం కదా, అవ్వదు కదా. ఆయిల్ వీటికి బాగా ఆయిల్ పీర్చేసుకుంటుంది కదా గిన్నె, అందుకని మంట తగ్గించుకోవాలి మనం పూరీస్ వేసుకుని లోగా. అటువైపు ఇవి మొత్తం కాలాలి. చిన్న మంట చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ పూరి ఒత్తుకోవాలి కదా. ఇలాగే ఆయిల్ తోటే మనం చక్కగా చేతులతోటి మనకి అరుసు ఎలాగా అనుకుంటామో అలా చేసేసుకోవచ్చు. అంత బాగా వచ్చేస్తున్నా చూడండి. ఆ సైడ్ ఈ సైడ్ కాలాలి కదా. మళ్ళీ తక్కువ చేసానమంట, మళ్ళీ పూరి చేసుకోవాలి కదా. చూడండి ఎంత బాగా ఉబ్బిపోయి పూరీలు. ఇంకా మొత్తం అన్నీ అలాగేసేసాను. చూడండి పూరి మనకి కర్రీ, క్యారెట్, బంగాళదుంప, శనగపిండి కర్రీ, పూరి మనకి హోటల్లో ఉన్న ఫుడ్ లాగా ఉంటుంది. ఎంత పొరలు పొరలుగా వచ్చాయో. సూపర్ సూపర్ సూపర్. క్యారెట్, ఉల్లిపాయలు, క్యారెట్, బంగాళదుంప, ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఎంత స్మూత్గా చక్కగా పూరి ఇలా ఉబ్బింది, చక్కగా చాలా బాగా స్మూత్నెస్ ఉన్నాయి. ఎంత బాగా వచ్చాయో, మెత్తగా ఉన్నాయి. పిల్లలు చక్కగా తింటారు, మీరు కూడా తింటారు. చాలా బాగా వచ్చాయి, ఒకసారి ట్రై చేయండి. సూపర్.